లడ్డు కావాలా నాయనా అంటూ డైరీ మిల్క్ ఇచ్చిన యాడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే పదవి కావాలా నాయనా అంటే చంద్రబాబును తిట్టావా నువ్వు అంటూ గత చరిత్రను పరిశీలిస్తున్నారు. చంద్రబాబుని ఎవరైతే తిట్టారో వాళ్లకి కీలక పదవులు వస్తాయనేలా బీజేపీ అగ్రనేతలు వ్యవహరిస్తున్నారు. పదవి కావాలంటే కేవలం చంద్రబాబును తిడితే సరిపోతుంది, అంతే తప్ప ప్రజల్లో ఏ మాత్రం గుర్తింపు అవసరం లేదు అన్న సూత్రం ఇప్పుడు బీజేపీ పెద్దలు పాటిస్తున్నారు. గ్రామస్థాయి పదవులు మొదలు ఏకంగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఇదే సూత్రం పాటిస్తున్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇదే విధానం అమలు చేస్తున్నారు బీజేపీ పెద్దలు. ఓవైపు కూటమితో కీలకంగా వ్యవహరిస్తూనే చంద్రబాబు వ్యతిరేకులకు బీజేపీ అగ్రపీఠం వేస్తోంది. 2014 ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. అప్పటి వరకు 10 ఏళ్ల యూపీఏ పాలనకు చరమగీతం పాడాలన్న ఏకైక లక్ష్యంతో బీజేపీ పెద్దలు దక్షిణాదిలో కీలకమైన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. నాటి పరిస్థితులను అంచనా వేసుకున్న చంద్రబాబు కూడా ఎన్డీఏ సర్కార్లో భాగస్వామి అయ్యారు. అయితే 2019 ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మోడీ సర్కార్ పూర్తిస్థాయి మెజారిటీ రావడంతో టార్గెట్ చంద్రబాబు అన్నట్లుగా వ్యవహరించారు. ఒక దశలో పార్లమెంటులో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం కూడా లేకుండా చేశారు. టీడీపీని టార్గెట్ చేసేందుకు వైసీపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనేది బహిరంగ రహస్యం కూడా. ఇందుకు కొందరు వైసీపీ నేతలు కూడా సహకరించారు. అయితే 2024 ఎన్నికల సమయానికి మోడీ సర్కారుపై వ్యతిరేకత ఎక్కువైంది. రాహుల్ భారత్ జోడో యాత్ర వల్ల ఇబ్బందులు తప్పవని భావించిన బీజేపీ అగ్రనేతలు మూడోసారి అధికారంలోకి రావాలంటే తప్పనిసరిగా చంద్రబాబు మద్దతు ఉండాల్సిందే అని భావించారు. దీంతో ఏపీలో తెలుగుదేశం జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ పెద్దలు మరోసారి తమ ద్వంద్వ నీతిని బయటపెట్టారు. అప్పటి వరకు చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించిన బీజేపీ నేతలు పదవుల కేటాయింపులో మాత్రం బాబును తిట్టిన వారికే పదవులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీకి కేటాయించిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజుకు ఇచ్చారు. దీనిపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. 2019-2023 మధ్య ఏపీ బీజేపీ అధ్యక్షునిగా వ్యవహరించిన సమయంలో సోము వీర్రాజు టార్గెట్ చంద్రబాబు అన్నట్లుగా రెచ్చిపోయారు. అలాంటి నేతకు ఎలా ఇస్తారని అప్పట్లోనే టీడీపీ నేతలు ప్రశ్నించారు. అయితే ఇవేవి పట్టించుకొని బీజేపీ నేతలు తాజాగా పాకా వెంకట సత్యనారాయణకు రాజ్యసభ అవకాశం ఇచ్చారు. వాస్తవానికి పాకా సత్యనారాయణ బీజేపీలో సీనియర్ అయినప్పటికీ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం టార్గెట్ చంద్రబాబు అన్నట్లుగా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. సాక్షి టీవీ డిబేట్లో పదే పదే పాల్గొన్న పాకా సత్యనారాయణ రాష్ట్రంలో సమస్యలకు చంద్రబాబే కారణం, చంద్రబాబు పెద్ద పెద్ద పంగనామాలు పెట్టాడు, రాజశేఖర్ రెడ్డి లాంటి మిత్రుడు లేకపోవటం లోటు అంటూ వ్యాఖ్యలు చేసిన పాకా సత్యనారాయణ చంద్రబాబు అభద్రతా భావంలో ఉన్నారని, ఏ ఎండక ఆ గొడుగు పట్టే నేత చంద్రబాబు అంటూ అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారు. మరి ఇలా కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారికి పదవులు ఎందుకు ఇచ్చారనేది ఇప్పుడు టీడీపీ నేతల ప్రశ్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి విషయాల్లో వారు రాష్ట్రానికి రాష్ట్ర శాఖతోటి మాట్లాడే మాటలు వేరే ఉంటాయి, జాతీయ స్థాయిలో వారికి ఉండేటటువంటి అవగాహన వేరే ఉంటుంది. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా చాలా కేటగారికల్ గా క్లియర్ గా వారు ఇచ్చినటువంటి విషయం ఏంటంటే, నాకు కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర పార్టీ మీద నాకు నమ్మకం విశ్వాసం ఉంది, నేను కలిసే ఉన్నాను అనేటటువంటి ఒక లైన్ ఇచ్చారు. అయితే డిస్టర్బెన్స్ ఎక్కడ వచ్చిందనే పాయింట్ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు పిలవని పేరంటంగా నేరుగా ఈ ఉన్నటువంటి ప్రదేశానికి రావడం వల్ల ఇది మీడియా ద్వారా రాష్ట్రంలో ఇది బీజేపీకి దూరం అయ్యేటటువంటి పరిస్థితిలో జనసేన ఉంది, తెలుగుదేశానికి దగ్గర అయ్యేటటువంటి స్థితిలో ఉందని చంద్రబాబు విసిరినటువంటి ఒక పాచికలో పవన్ కళ్యాణ్ చిక్కుకున్నారు. ఈ చిక్కుముడి విడుపుకోవాలంటే దానికి సంబంధించినటువంటి యోచన కూడా వారు చేయాల్సిన అవసరం. కారణం ఏంటంటే అతను ప్రొఫెషనల్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు, ఎక్కడ బాగుందంటే అక్కడికి ఆయన వెళ్తారు. ప్రస్తుతం అతను చాలా అభద్రతా భావంతో ఉన్నాడు. ఈ ట్రిప్ కనుక పార్టీని మెయింటైన్ చేయకపోతే పూర్తిగా పార్టీ క్లోజ్ చేసుకునే పరిస్థితిలో ఉంది. కాబట్టి వాస్తవానికి వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానానికి పాకా సత్యనారాయణ ఎంపిక చేశారు. బీజేపీకి ఏపీలో ఎన్ని ఓట్లు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఆ స్థానం బీజేపీ గెలవాలంటే టీడీపీ మద్దతు తప్పనిసరి. అంటే చంద్రబాబును తిట్టిన వారికి టీడీపీ మద్దతిస్తుందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.